నేను ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోండి నేను కిలో చికెన్ తీసుకున్నాను. దీనికి ఇప్పుడు మసాలా పేస్ట్ వేసుకుంటానండి. ఇవన్నీ వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ ఇవన్నీ కూడా వేసుకుని మసాలా పేస్ట్ చేసుకుంటానండి. ఇదిగోండి నేను మసాలా పేస్ట్ పెట్టేసుకున్నాను, మిక్సీ పెట్టేసుకున్నాను. మసాలా పేస్ట్ వేసేస్తున్నానండి. ఇందులోనే గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు సరిపడా వేసేసుకుంటున్నానండి. అలాగే కొంచెం కొత్తిమీర, పెరుగు ఇవన్నీ వేసుకుని ఇలా మ్యాగ్నేట్ చేసుకుంటాను. చికెన్కి అంతా పట్టించేసుకోవాలండి ఇవి బాగాను. ఇదిగోండి నేను చికెన్ ఇలా మ్యాగ్నేట్ చేసుకున్నాను. దీన్ని 20 నిమిషాలు కానీ అరగంట కానీ పక్కన పెడతానండి. అప్పుడు తర్వాత చూద్దాం. ఇదిగోండి చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని అరగంట అవుతుంది. నేను ఇప్పుడు పాన్ పెట్టుకున్నాను స్టవ్ మీద. చికెన్ పాన్లో వేసేస్తాను. ఇలా పాన్లో వేస్తాను కదండి. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుంటున్నాను నేను. ఈ చికెన్ ఫ్రైలో నేను ఉల్లిపాయ అయితే వాడనండి, ఇలాగ మసాలాలతోటే వేపుతాను. అంతేనండి. ఇలాగా మీడియం మంట మీద దీన్ని ఈ చికెన్ వేపుకోవాలండి. మూత పెట్టేస్తున్నాను నేను. ఇదిగండి చికెన్ ఫ్రై ఇంతవరకు వచ్చింది. ఇంకా కూడా వాటర్ ఉంది కొంచెం. ఇప్పుడు కసూరి మేతి వేస్తున్నానండి నేను. ఇదిగండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను నేను కొంచెం. అంతేనండి, అయిపోయింది. ఈ చికెన్ ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.